రాత్రి 3-3:30 మధ్య చాలామంది కారణం లేకుండా నిద్ర నుంచి లెగుస్తారు. ఈ సమయంలో మన శరీరంలో మెలటోనిన్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే కార్టిజాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెలటోనిన్ అనేది నిద్రకు కారణం అయితే కార్టిజాల్ అనేది భయానికి కారణమవుతుంది. కాబట్టి భయం నియంత్రించే భాగం యాక్టివ్ అవుతుంది. అందుకే అకారణంగా లేవడం జరుగుతుంది. చావు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఒకే మాట చెబుతారు: నిశ్శబ్దం చాలా భయంకరం. ఎందుకంటే ఆ సమయంలో సెన్సరీ ఇన్పుట్ అనేది ఆగిపోతుంది. దానివల్ల నిశ్శబ్దం భయంగా మారుతుంది. కొన్నిసార్లు మనకు మన వెనుక నుంచి ఎవరో చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అది మన పూర్వీకులు కలిగిన సర్వైవల్ ఇన్స్టింక్ట్. దీనిని థ్రెట్ డిటెక్షన్ ఇన్స్టింక్ట్ అని కూడా అనవచ్చు. మనకి భయం కలిగించే శబ్దాలు ఎక్కువగా లో ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. మన చెవులు డిటెక్ట్ చేయలేవు, కానీ శరీరం స్పందిస్తుంది. మనం భయపడినప్పుడు మన బ్రెయిన్లో ఎడ్రినలిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల మెదడు అనేది హైపర్ ఫోకస్ చేస్తుంది. అందుకనే మనకి హారర్ సీన్స్ లేకపోతే హారర్ మూమెంట్స్ అనేవి చాలా పొడవుగా అనిపిస్తాయి. మనం కనే డ్రీమ్స్లో కొన్నిసార్లు ఐడెంటిటీ కన్ఫ్యూజన్, అంటే ఫేస్ ఐడెంటిటీ అనేది మనకి అర్థం కాదు. అది స్ట్రెస్ వల్ల వచ్చేది.